హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వేకెంట్గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఈ జాబ్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్టువల్ కానీ జాబ్స్ అయితే కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. పర్ మంత్ మనకి అప్రాక్సిమేట్గా 40,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొదటగా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే మనకు 100 మార్కులకు సెలెక్షన్ చేస్తారు. ఇందులో 80 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ 20 మార్కులకి వైవా వాయిస్ అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ అండ్ 20 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఈ 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఇందులో 40 క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. అండ్ మిగిలిన 40 మార్క్స్కి మనకి జనరల్ ఇంగ్లీష్, ఈ 2 సబ్జెక్ట్సే ఉంటాయన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకి, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకి, ఈ 2 సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ 90 మినిట్స్, టోటల్గా 80 క్వశ్చన్స్కి గాను 90 మినిట్స్ టైం అనేది మనకి ఇస్తారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఎగ్జామినేషన్లో దేర్ విల్ బీ నో మైనస్ మార్క్స్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఈ నోటిఫికేషన్కి లేవు. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనకి తెలుగులో ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40% మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీరు 35% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 30% మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఇందులో క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఓకేనా? క్వాలిఫై అయ్యారు అంటే నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు అని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్లో ఒక పోస్ట్కి 3 మనకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్నిటికీ కూడా మనకి 1:3 రేషియోలో మనకి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ బీసీ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు రూ. 800 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు రూ. 400 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరి పేరు పైన ఈ ఫీజు పే చేయాలి అంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్, ఈ పేరు పైన మనం ఏదైనా బ్యాంక్లో, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్లో డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనేది మనం ఫీజుగా కట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఫీజు కడితే మళ్ళీ రిఫండ్ అనేది ఉండదు, అది మీరు గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ 34 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పటికి చూసుకోవాలంటే ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 2026 నా రోజుకి 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట. అయితే ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్టువల్గా, అవుట్సోర్సింగ్గా ఎంప్లాయీస్ ఎవరైతే కోర్టుల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇందులో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే తప్పనిసరిగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరు పొందినటువంటి డిగ్రీ, మీరు చేసిన డిగ్రీ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అండ్ అంతే కాకుండా దాంతోపాటుగా
నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేవి తెలిసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిపైన మనకి నాలెడ్జ్ ఉంటే కూడా సరిపోతుందన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అనేది కూడా అవసరం లేదు. ఇక దీంతో పాటుగా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆ జిల్లాకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అంటే ఆ లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా వస్తేనే మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/3/2026 తేదీలోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అని అంటున్నారు. అంటే మనం అప్లికేషన్ ఫామ్తో పాటుగా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర మన సర్టిఫికేట్స్ పైన సైన్ చేయించుకొని అంటే అటెస్టేషన్ చేయించుకొని వాటిని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలి. ఏమేమి సర్టిఫికేట్స్ అంటే మీకు రిజర్వేషన్స్ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు పెట్టాలి, లేదంటే అవసరం లేదు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి మన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటివి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఒక సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది మన అప్లికేషన్ ఫామ్తో పాటుగా. ఇది మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దీనిపైన ఫిల్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీ ఇన్ఫర్మేషనే అంతా, మీ పేరు, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్, నేటివ్ ప్లేస్ అండ్ డిస్టిక్ ఏంటి, కమ్యూనిటీ ఏంటి, ఇవన్నీ మీకు ఇవన్నీ మీ డీటెయిల్సే కాబట్టి మీరు ఈజీగా ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసేసి దాంతోపాటుగా నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేసి వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని మనం వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. ఎప్పటిలో పంపించాలంటే 24/3/2026 లోపు పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ యూనిట్కి మన యొక్క అప్లికేషన్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఈ జూనియర్ అసిస్టెంట్ అంటే ఒక్క వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓసీ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు బై పోస్ట్ ద్వారా పంపించాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ మాత్రమే పంపించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏ అడ్రస్కి పంపించాలి అప్లికేషన్స్ అంటే చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రైమిసెస్, మహబూబాబాద్. ఈ యొక్క అడ్రస్కి పిన్ కోడ్, మహబూబాబాద్ పిన్ కోడ్ గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. దాన్ని వేసి మీ యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో 24/3/2026 తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే జిల్లా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో కూడా మనకి ఈ కోర్టులకు సంబంధించినటువంటి డిఎల్ఎస్ఏలు ఉన్నాయి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. వాటిలో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఇతర జిల్లాలకు సంబంధించి కూడా విడుదలవుతాయి. ఒక్కొక్కటే అన్నీ ఒకేసారి విడుదలవు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలా వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వచ్చేసాయి. దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా నేను చేశాను. సపరేట్గా మన ఛానల్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. తెలంగాణలో కూడా ఇదే తరహాలో అన్ని జిల్లాలకి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.